తమను తక్షణమే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా సిఐటి ఆధ్వర్యంలో వాలంటీర్లంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక నిరసన అయితే కుటుంబ ప్రభుత్వాన్ని తెలుపుతున్నారు. ఖచ్చితంగా 10,000 రూపాయల వేతనం ఇచ్చి తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పుకుంటున్నారు. ఉద్యోగాలు లేక గత 6 నెలల నుంచి అనేక రకమైన ఇబ్బందులను కుటుంబ పరంగా ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు, మీ పరిస్థితి ఎట్లా ఉంది? నమస్కారం అండి, నా పేరు కోసిరెడ్డి పాపమణి అండి. మాది గొల్లప్రల్ మండలం గొల్లప్రల్ అండి. నేను 5వ సచివాలయం కర్ణంగా తోట సచివాలయంలో వాలంటీర్గా 5 సంవత్సరాలు కూడా ఎంతో ఆనందంగా పనిచేశానండి. వాలంటీర్గా ఎందుకు వచ్చానంటే ప్రజలకు సేవ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. అలాగే ఈ వాలంటీర్ వల్ల ప్రజలందరి మన్నలు పొందానండి. అలాగే గత ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. కానీ ఇప్పుడు ఎలక్షన్ అవి 7 నెలలు అవుతుందండి. 7 నెలలు కూడా మాకు ఎటువంటి జీతాలు పడలేదండి. ఎలక్షన్లో మాత్రం 10,000 రూపాయలు జీతాలు చేస్తాము అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మా చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మాకు దారి లేకుండా చేశారండి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు. మీరు ఉన్నతమైన పదవుల్లో ఉండొచ్చండి, కానీ వాలంటీర్లకు ఇచ్చిన ఎటువంటి హామీనైనా సరే నెరవేర్చవలసిన బాధ్యత మీపై వేసుకున్నారని మీరు ఎప్పుడు కూడా వాలంటీర్లు తమ సేవల్ని ప్రజలకు అందించడం చాలా సంతోషంగా భావించారండి. కానీ నేడు ఉన్నత అధికారులు ఏమంటున్నారంటే వాలంటీర్లు అసలు లేనే లేరు అని అంటున్నారండి. చాలామంది విమర్శలు కురిపించారండి మా మీద. కానీ మేము ఎప్పుడు కూడా అవన్నీ కూడా ముందుకు వెళ్ళి మేము మా పనులు మేము సక్రమంగా చేసుకున్నామండి. ఈరోజు ఇక్కడి వరకు రావడం గల కారణం ఎంతోమంది భవిష్యత్తు రాజకీయాల మీద ఆధారపడి ఉందండి. వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మభ్య పెట్టి ఇక్కడికి చెప్పారండి. కానీ ఈరోజు ఇంత అలా జరిగిందండి. 10,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మాకు ఉద్యోగ భద్రత కూడా ఇస్తామని చెప్పారండి. ఇలాంటివన్నీ కూడా చేసి మమ్మల్ని మోసం చేశారండి. అమ్మ, మీరు చెప్పండి, గత 6 నెలలుగా ఉపాధి లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? నమస్తే సార్. ఫస్ట్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గత ప్రభుత్వంలో మేము 5,000కి చేసినా మాకు చాలా అది ఇదిగా ఉండేది. మాకు అది కుటుంబాన్ని మళ్లించుకోవడానికి బాగుంటుంది. కానీ గత 7 నెలల నుంచి కూడా మేము రోడ్డు మీదకి వచ్చాం. చాలా బాధాకరంగా ఉందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న విషయం మాకు అర్థం కావట్లేదండి. వాళ్ళని నమ్మి మేము నెగ్గించాము. మరి ఇంత ఇదిగా మమ్మల్ని మోసం చేస్తారని అనుకోలేదండి. కానీ మమ్మల్ని ఇంతమంది ఆడవాళ్ళని ఏడుస్తూ ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చేసారు. అందరం కూడా మేము మా వాలంటీర్లు అందరినీ విధుల్లోకి తీసుకోవాలని ఖచ్చితంగా. కానీ గత 5 సంవత్సరాల క్రితం కూడా మేము కోవిడ్లో కూడా చాలా ప్రాణాలకు తెగించి ఎవరూ చేయలేని ఇదిగా మేము తెగించి వాళ్ళని మేము డాక్టర్లు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేమే వెళ్ళి వాళ్ళకి అంత అలాగా మేము చేసాము. కానీ అది కూడా మీరు ఎందుకు గుర్తించట్లేదు అన్నది అది అవ్వట్లేదు. మమ్మల్ని రాజకీయ పరంగా కాకుండా ఒక ఉపాధి కల్పించాలని, మాకు ఉపాధి కల్పించమనే మాత్రమే అడుగుతున్నాం సార్. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇది మేము ఖచ్చితంగా అందరి తరపున మేము వాలంటీర్ తరపున అడుగుతున్నాం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. మా ఆడవాళ్ళని మీరు కాపాడతారని, ఇంకా మేము మమ్మల్ని ఇంకా రోడ్డు మీదకి తేకుండా ఉంటారని చూస్తున్నాం సార్. నమస్తే సార్, నేను 24వ వార్డు నుంచి వచ్చాను, కాకినాడ జగన్నాథపురం. నా పేరు దివ్య అండి. నేను స్టార్టింగ్ ఎప్పుడైతే వాలంటీర్స్ దాంట్లో పెట్టారో అప్పటి నుంచి జాయిన్ అయి ఉన్నాను. అలాగే నేను బీఈడీ చేశాను సార్. అంత చదివి కూడా ఈ వాలంటీర్ సేవ చేద్దామని చెప్పేసి నేను ఇందులో దిగి చేసిన తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్ వస్తే ఆ టైంలో కూడా నన్ను నమ్ముకొని ఉన్నారు ప్రజలని చెప్పి సేవ చేయడానికి వెళ్ళి నాకు కరోనా వచ్చింది. సో అంత అలా ఉన్నా కూడా నేను ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా ఆ వాలంటీర్ ఉద్యోగాన్ని ఇప్పటి వరకు చేసుకొచ్చాను సార్. ఆ చిన్న పిల్లలతో కూడా చేసుకున్నాను. ఇప్పుడు 7 మంత్స్ నుంచి సాలరీ లేదు సార్. ఒక 5,000 అయినా మాకు ఏదో ఒక విధంగా ఉపయోగపడేది. ఇప్పుడు అది కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని. అలాగే పవన్ కళ్యాణ్ సార్ అన్నారు, మా అక్క చెల్లెల్ని ఎప్పుడు ఏడిపించము, మీకు 5,000 వస్తే 5,000 వేసి ఇచ్చే మనసు నాది అని చెప్పారు. కానీ ఇప్పుడు మొత్తం అందరినీ రోడ్డు మీదే ఉంచారు. సో మీ మనసు మీరు ఇచ్చిన మాటను మీరే నెరవేర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అన్న, మీరు చెప్పండి, నిజంగా
ఒక ప్రజలతో మీరు మమేకమైపోయారు, ఒక కుటుంబ బంధువులా మిమ్మల్ని చూసేవారు వాలంటీర్ ఉన్నప్పుడు. ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి? నా పేరు సురేణు అండి, వాలంటీర్, గండేపల్లి మండలం, గండేపల్లి. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు. బట్ మాకు 5,000 ఇచ్చారు. ఆ 5,000తో మేము ఈ రాష్ట్రంలో 2,60,000 మంది ఉద్యోగులు ఉంటే ఈ 2,60,000 మందిలో వెనకాల ఎంతమంది ఉన్నారనేది ఒకసారి ఆలోచించమని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని చేతులు జోడించి అడుగుతున్నామండి. దీంట్లో వికలాంగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, విద్యా హక్కు పొందిన వారు ఉన్నారు, డిగ్రీ బీఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజున రోడ్డును పడ్డారు. దానికి కారణం మీరని మాత్రం మేము అనలేమండి. బట్ ఏంటంటే మమ్మల్ని ఉద్యోగులుగా తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈ 5,000 ఇచ్చినా సరిపోతుంది, కానీ మమ్మల్ని ఉద్యోగులుగా తీసుకోమని చేతులు జోడించి అడుగుతున్నామండి. వికలాంగులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా అంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించండి అంటే పెన్షన్ 6,000 వస్తుంది కదా అంటున్నారు. 6,000 సరిపోదు సార్. అలాగే పెళ్ళైన వాళ్ళు ఉన్నాం, పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఖర్చులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. బట్ ఈ 2,60,000 మందితో పాటు కుటుంబంలో కనీసం ముగ్గురు అనుకుంటే 4 అవుతున్నాం ఫ్యామిలీకి. మేము 4 కూడా జీవించాలంటే మాకు ఎలాగ సార్? మేము చదువుకున్నాం, నేను డిగ్రీ చేశాను, డిగ్రీ చేసి స్కూల్ పనికి వెళ్ళాలంటే నేను వెళ్ళలేను, నేను పని చేయలేను కదా సార్, నాకు అలవాట్లేదు, నేను పని చేయలేను సార్. బట్ 5,000 ఇచ్చినా పర్లేదు, మాకు మాత్రం ఉద్యోగ భద్రత కల్పించాలని చేతులు జోడించి అడుగుతున్నాం సార్. మీకు చెప్పండి, కుటుంబ ప్రభుత్వం ఎలాంటి మోసం చేసింది వాలంటీర్లు? ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం 2,60,000 మందిని ఈ రాష్ట్రంలో వాలంటీర్ల కింద తీసుకున్నారు. వాలంటీర్ల కింద తీసుకుని గ్రామాల్లో ప్రజలకు సేవలు అందించే పని చేశారు. ఆ విధుల్లోకి వచ్చినటువంటి వాలంటీర్లు కూడా తమ ప్రాణాలు కూడా తెగించి కోవిడ్ సమయంలో కూడా విధులు నిర్వహించారు. అలా నిర్వహించినటువంటి వాలంటీర్లు గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల ముందు ఏమన్నదంటే, నేను అధికారంలోకి వస్తే వాలంటీర్లందరికీ 10,000 రూపాయలు వేతనం ఇస్తాను, ఎవరిని కూడా విధుల నుంచి తొలగించను, అందరినీ కొనసాగిస్తానని చెప్పారు. మరి అలా చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికి 7 నెలల కాలం నుంచి వాలంటీర్ని గాల్లో పెట్టారు. గాల్లో పెట్టి 7 నెలల నుంచి కనీసం ₹1 కూడా వేతనం చెల్లించకుండా వాళ్ళని పక్కన పెట్టారు అని అంటే చాలా దారుణం. ఈ రాష్ట్రంలో నూతన ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు తీసుకొస్తాను, దాని ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. మరి ఉన్న ఉపాధి 2,60,000 మందిని ఓడబీకేసి ఇప్పుడు కొత్త ఉపాధి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు బీకిన తర్వాత కొత్త వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఏళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో పెడతారా ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అర్థం కావట్లేదు. తక్షణమే మేము చెప్పేది ఏంటంటే వాలంటీర్ని అందరినీ విధుల్లోకి తీసుకోవాలి, 10,000 రూపాయలు వేతనం చెల్లించాలి, 7 నెలల నుంచి బకాయి పెట్టినటువంటి వేతనం తక్షణమే చెల్లించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా వాలంటీర్లకు వెనకాడరు, వాళ్ళ వెనకాల సిఐటి అండగా ఉంది అనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇది మనం చూస్తున్నాము, కూటమి ప్రభుత్వాన్ని నమ్మినందుకు తాము మోసపోయామని. గత 6 నెలలుగా ఉపాధి లేక, జీతాలు రాక మేమంతా కూడా కుటుంబంతో అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చాలి, ఎన్నికలలో ఇచ్చిన హామీని కుటుంబ ప్రభుత్వం అమలు చేయాలి, లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా వాలంటీర్లు అదేవిధంగా సిఐటి నాయకులు చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ.